శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వారంలో ఈ కుజుడు 9వ స్థానం నుంచి దశమ స్థానంలోకి ఈ వారం 23వ తారీఖున దశమంలోకి రావడం జరిగింది. దశమంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు, అంటే మంచి పవర్ఫుల్గా ఉచ్చ స్థానంలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా 2 విషయాల్లో మీకు ఈ కుజుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మీ జీవిత భాగస్వామికి ఒక ఉన్నత హోదా, కొత్త ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతంలో వ్యాపారం చేద్దాం అనుకున్నాం, స్థిరాస్తి కొనాలనుకున్నాం, లేదంటే ఉద్యోగం దూర ప్రాంతంలో ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, ఇది 100% మీకు కలిసి వచ్చే సమయంగా చెప్పొచ్చు. సాధారణంగా వ్యయాధిపతి దశమ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడు దూర ప్రాంత వ్యవహారాలు, విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో పాత వృత్తుల్ని, అంటే పాత వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, దాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో కొత్తగా మీరు జీవనోపాధి ప్రారంభించడానికి ఈ కుజుడు కారణం అవుతూ ఉంటాడు. అంటే సాధారణంగా శని, రాహు మొదలగు గ్రహాలు ఒక దశమ స్థానంలోకో లాభస్థానంలోకి వచ్చినప్పుడు వాటి తాలూకా ప్రయత్నాలు జాతకుడు చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తుంటాడు, కానీ తెగించి యాక్టివేట్ అవుతామాట. ఏదో అలాగ ఆలోచిస్తుంటాడు, కొందాం అనుకుంటాడు, ఇల్లు కొనలేకపోతుంటాడు. కొత్త ఉద్యోగం మారదాం అనుకుంటాడు కానీ మారలేకపోతుంటాడు. కుజుడు ఎప్పుడైతే ఈ విధంగా దశమ స్థానంలోకి వచ్చాడో అది అత్యంత బలం అవడం వల్ల జాతకుడు తొందరగా ఆ యాక్టివేషన్ చేయడం జరుగుద్ది. పెద్దగా ఆలస్యం చేయకుండా తొందరగానే ఉద్యోగం మారడం, దూర ప్రాంతంలో స్థిరాస్తి కొనడం, వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం, అంటే కుజుని యొక్క కారకత్వాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మరి ఈ విధంగా జాతకుడికి మరి కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడి యొక్క పార్ట్నర్స్ కానీ జీవిత భాగస్వామి కానీ అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ప్రస్తుతం చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో, రవి కూడా దిగ్బలుడై ఉండడం వలన జాతకుడికి ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం అయితే చాలా వరకు ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగపరంగా ప్రమోషను, అదనపు బాధ్యతలు, అధిక హోదా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ముద్రణ అధికారం లాంటిది, అథారిటేటివ్ హోదా లభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా జాతకుడు వృత్తిపరంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, అంటే ఇక్కడ ఏమైంది, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయాధిపతి కుజుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఇల్లు మారడం, స్థలం మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇల్లు కొనుక్కోవాలనే మీ ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు సొంత విషయాల మీద, స్థిరాస్తి సంబంధించిన విషయాల మీద, వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు తొందరగా రావడానికి కారణం అవుతుంటుంది. సాధారణంగా జాతకుడికి ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం చేసినా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కుజుడు దశమంలోకి వచ్చినప్పుడు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి కూడా కుజుడి మీద పడుతుంది. ఆ కారణం వల్ల కూడా ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే మీ కుటుంబంలో మీకు కానీ, మీ తర్వాత పుట్టిన వాళ్ళకి కానీ, మీ కుటుంబంలో ఎవరైతే వివాహానికి రెడీగా ఉన్నారో వారి కొరకు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానికి తగిన విధంగా బంధువులు సహకరిస్తారు. అలాగే ఫైనాన్స్ పరంగా కూడా ఎటువంటి లోటు లేకుండా ఇటువంటి శుభకార్యాలు లాంటివి జరగడానికి ఖచ్చితంగా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దానికి శని భగవానుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల సాధారణంగా మరి శని రాశి వారికి భాగ్య రాజ్యాధిపతిగా యోగకారకుడవుతూ గురువు యొక్క స్థానంలో ఉంటూ ఇవన్నీ కూడా ఏదైనా వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి కొత్తగా ఇప్పుడు కుజగ్రహం కూడా మారటం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొన్ని అనుకోని బాధ్యతలు, కొన్ని కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంటుంది. ప్రభుత్వ అధికారులకు కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించడం జరుగుతుంది. ఒక శుభవార్త కూడా మీకు ఉద్యోగరీత్యా మీరు ఈ సమయంలో వినడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు, ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు,
లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలా మంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడంలో బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్లి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తారు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలరు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.